అంటే సార్ ఒక ఫ్యామిలీ నుంచి చాలా మంది టాలెంటెడ్ కుర్రాళ్ళు ఆడపిల్లలు బయటికి రావడం వల్ల అంటారా? ఇప్పుడు ఆల్రెడీ విత్ ఇన్ అంటే ఒకప్పుడు ఒకే కాంపౌండ్గా ఉన్నటువంటి కృష్ణార్జునులుగా పిలువబడినటువంటి రామారావు గారు, నాగేశ్వరరావు గారు. రామారావు నాగేశ్వరరావు కాదండి, చిరంజీవి, అల్లు అరవింద్. ఓకే ఓకే, అవును. అంటే ఈయన కృష్ణుడు గాను, అరవింద్ గారు కృష్ణుడు గాను, చిరంజీవి అర్జునుడి గాను ప్రపంచం మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. బావబామర్ది, అవును. అలా వీళ్ళిద్దరూ ఒకే కాంపౌండ్. అసలు చిరంజీవి దగ్గరికి ఏదైనా విషయం చేరాలంటే అరవింద్ గారికి చెప్పాలి. అరవింద్ గారు ఓకే చేస్తేనే అది చిరంజీవి గారి దగ్గర చేరుతుంది అనేది ఒకనాటి అభిప్రాయం. అవును. అలాగే చిరంజీవి గారి అభిమానులందరినీ ఈయనే ఆర్గనైజ్ చేసేవారు. అవును. అరవింద్ గారే ఆర్గనైజ్ చేసేవారు అని కూడా ఒక ప్రచారం. ఎవరికైనా సరే, అభిమానులకైనా, డిస్ట్రిబ్యూటర్లకైనా, నిర్మాతలకైనా, దర్శకులకైనా చిరంజీవితో యాక్సెస్ కావాలంటే అరవిందే శరణ్యము అనేది ఆనాడు స్థిరపడినటువంటి అభిప్రాయం. చాలా వేదికల మీద చాలా మంది ఇది మాట్లాడారు కూడా, బాలు గారికి, విఠల్ గారి లాగా. కాబట్టి ఈ పరిస్థితుల్లో అంటే ఆయన కూడా మొన్న ఒక మాట అన్నాడు, ఏది, నన్ను మెగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు, నేను రామ్ చరణ్ గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు, నేను దిల్ రాజు గురించి మాట్లాడింది, మీరు బిట్వీన్ ది లైన్స్ తీసుకుని నన్ను ట్రోల్ చేయటం సరికాదు అని చెప్పారు. నేను రామ్ చరణ్ కున్న ఏకైక మేనమామని, నాకున్నటువంటి ఏకైక మేనల్లుడు, దయచేసి మా ఇద్దరి మధ్య ఏదో ఉందని చెప్పి మీరు అనవసరమైన ప్రచారాలు చేయకండి, స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టి మరి మా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఉంది, దాన్ని గుర్తించి మా మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేయకండి అని రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఈ సందర్భంగా ఇక్కడే రెండు కాంపౌండ్లు కనిపిస్తున్నాయి మనకి. అల్లు కాంపౌండ్, మెగా కాంపౌండ్, ఆర్మీ కాంపౌండ్. అల్లు ఆర్మీ కాంపౌండ్ అనండి, ఏదన్నా అనండి, అదొక కాంపౌండే, ఇదొక కాంపౌండ్. అంటే ప్రారంభంలో లేదు ఆ కాంపౌండ్, నెమ్మదిగా ఎమర్జ్ అవుతూ వచ్చింది. అవును. అలాగే రామారావు నాగేశ్వరరావులకు కూడా మొదట్లో కాంపౌండ్లు లేవు, కామన్ కాంపౌండే. అంటే తమ ఉనికిని బలంగా కాపాడుకోవడానికి అంటారా? ఎట్లా అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఉనికిని కాపాడుకోవడం అంటే వాళ్ళిద్దరి మధ్య స్నేహం నడిచినంత కాలం నడిచింది. అంటే రామారావు గారితో పోటీ పడటం అంత ఈజీ కాదు అనే విషయం ఆయన పాతాళ భైరవ నాటికే గుర్తించాడు. గుర్తించి తన వ్యూహ రచనలో తానున్నాడు నాగేశ్వరరావు గారు.